హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ 2026కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్లో ఈవీఎస్ సెమ్ 1 థర్డ్ క్లాస్ గురించి నేర్చుకుందాం. ఈ ఏపీ డిఎస్సికి ఇంకా సిలబస్ అఫీషియల్గా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది చాలా వరకు ఓల్డే ఉంది. ఒక 2-3 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకసారి మీకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. ఇదంతా ఓల్డ్ సిలబస్లో కూడా ఉంది. దీంట్లో మొక్కల పార్ట్స్ ఇంకా మొక్కల్లో రకాల గురించి ఇచ్చారు. ఫస్ట్ వేరు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతుంది. నేల నుండి నీటిని పోషకాలను గ్రహిస్తుంది. కొన్ని మొక్కల వేర్లు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. అలాంటి మొక్కలకు ఉదాహరణ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. రెండవది కాండం, మొక్క నిటారుగా నిలబడడానికి సహాయపడుతుంది. వేర్లు గ్రహించిన నీటిని పోషకాలను అన్ని భాగాలకు చేరవేస్తుంది. బలమైన కాండాన్ని మాను అంటారు. మాను బెరడుతో కప్పి ఉంటుంది. ఇంకా గుల్మాలు, మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటారు. వీటికి ఉదాహరణ కొత్తిమీర, తులసి, పాలకూర, మెంతికూర, నిమ్మగడ్డి. నెక్స్ట్ పొదలు, మధ్యస్థ పరిమాణంలో పెరిగే మొక్కలు. నేలకు దగ్గరగా గట్టి కాండము మరియు కొమ్మలను కలిగి ఉండే మొక్కల్ని పొదలు అంటారు. వీటికి ఉదాహరణ గులాబీ, మందార. నెక్స్ట్ చెట్లు, కలుపుతో కూడిన ఒక పెద్ద మాను మరియు ఆకులతో నిండి అన్ని వైపులా విస్తరించి అనేక కొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ ఎగబ్రాగే మొక్కలు, ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని పైకి పెరిగే మొక్కలు. వీటికి ఉదాహరణ ద్రాక్ష మరియు కాకర. నెక్స్ట్ పాకే మొక్కలు, నేలపై పాకుతూ బలహీన కాండంతో పెరిగే మొక్కలను పాకే మొక్కలు అంటారు. వీటికి ఉదాహరణ గుమ్మడికాయ, పుచ్చకాయ. ప్రపంచంలోనే అతి చిన్న మొక్క ఒల్ఫియా. ఈ మొక్క హానికరమైన రసాయనాలను ఒక స్పాంజ్ వలె పీల్చుకుని కలుషిత నీటిని శుద్ధి చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మనకు తెలిసినవే. అరటి చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంతో ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు హస్తాకారంలో ఉంటాయి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ పాస్పోర్ట్. దీనిలో మొక్క పేరు, దాని శాస్త్రీయ నామం, విద్యార్థి ఆ మొక్కను నాటిన తేదీ, ప్రదేశం, వివరాలు మొదలైనవి ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు రఫ్లేషియా. ప్రపంచంలోనే అతి ఎత్తైన గడ్డి వెదురు. భారతదేశంలో అతిపెద్ద చెట్టు మర్రి చెట్టు. భారతదేశంలో అతిపెద్ద పండు పనస పండు. భారతదేశంలో కనిపించే అతిపెద్ద ఆకులు జైంట్ వాటర్ లిల్లీ, దీన్నే విక్టోరియా అమెజానికా. భారతదేశంలో అతి చిన్న పండు మనీలా టామరిండ్. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న జంతువులు. ఉభయచరాలు, భూమి మీద నీటిలో రెండింటిలో నివసించే జంతువులు. వీటి చర్మం తేమగా ఉంటుంది. వేళ్ల మధ్య చర్మం కలిగిన పాదాలు ఉంటాయి. బలమైన వెనక కాళ్ళు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప, మొసలి, తాబేలు. ఉభయాహారులు, మొక్కలు, జంతువులు రెండింటిని తింటాయి. వీటికి ఉదాహరణ ఎలుగుబంటి, కాకి, కుక్క. సహజ పారిశుద్ధ్య కార్మికులు, న్యాచురల్ స్కావెంజర్స్, చనిపోయిన జంతువులను తింటాయి. వీటికి ఉదాహరణ రాబందులు, కాకులు, నక్కలు. జంతువుల్లో భావ వ్యక్తీకరణ, పక్షులు తమ గూళ్లను కాపాడుకోవడానికి మరియు స్నేహితులను కనుగొనడానికి పాడుతాయి. కుక్కలు సంతోషంగా ఉన్నామని చూపించడానికి తోకను ఊపుతాయి. తేనెటీగలు పూలు ఎక్కడ ఉన్నాయో ఇతర తేనెటీగలకు తెలియజేయడానికి ఒక ప్రత్యేక నృత్యాన్ని చేస్తాయి. నెక్స్ట్ భూమిపై ఉన్న అతిపెద్ద పక్షి నిప్పుకోడి. భూమిపై అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ జంతువు పెద్ద పులి. మన రాష్ట్ర పక్షి రామచిలుక. మన రాష్ట్ర జంతువు నల్లదుప్పి లేదా కృష్ణ జింక. నెక్స్ట్ మన శరీరం. సిడబ్ల్యూఎస్ఎన్ అనగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. రహస్య భాగాలు, ఛాతీ, కాళ్ల మధ్య పిరుదులు మొదలైనవి రహస్య భాగాలు. ఇవి ఎవరు చూడకూడని మరియు తాకకూడని ప్రదేశాలు. మంచి స్పర్శ అనగా తల్లిదండ్రుల కౌగిలింత, నాన్న చెయ్యి పట్టుకుని నడిపించడం, తల్లిదండ్రులు తల నిమరడం, స్నేహితుల కరచాలనం, భుజాలపై చేతులు వేయడం, ఇవన్నీ మంచి స్పర్శ. చెడు స్పర్శ మనకి దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శ. ఎవరైనా మన రహస్య భాగాలు తాకితే అది చెడు స్పర్శ అవుతుంది. ఎవరైనా మన రహస్య భాగాలకు తాకినట్లయితే 3 పద్ధతులు పాటించాలి. ఫస్ట్ వద్దు అని గట్టిగా అరవాలి. 2 అక్కడి నుండి దూరంగా పారిపోవాలి. నెక్స్ట్ మీకు నమ్మకమైన వారికి తెలియచేయాలి.
ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు ఉచితంగా పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్ 1098. ఈ నెంబర్ జాతీయ హెల్ప్‌లైన్ నంబర్. నెక్స్ట్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15th. నెక్స్ట్ మనం తినే ఆహారం క్యాలీఫ్లవర్ మరియు బ్రొకోలీ అనేవి మనం తినదగిన పుష్పాలు, కానీ క్యాబేజీ మాత్రం కేవలం ఆకులు మాత్రమే. క్యాబేజీలో మనం తినే భాగం ఆకులు. మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగిన భాగం ఆకు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. టమాటా, కీరదోస కూడా పండ్లే, కానీ వీటిని మనం కూరగాయలకు ఉపయోగిస్తాం. వేరుశెనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెలు పొందుతున్నాం. భారతదేశం, ఫ్రాన్స్, చైనా, నైజీరియా వంటి కొన్ని దేశాల్లో కొంతమంది ప్రజలు నత్తలను ఆహారంగా తీసుకుంటారు. దీనిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్లు కూడా కలిగి ఉంటుంది. మన రాష్ట్రంలో రాయలసీమలో చిరుధాన్యాలతో చేసిన ఆహారానికి ప్రసిద్ధి. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం సముద్ర ఆహారానికి ప్రసిద్ధి. మధ్యాహ్న భోజనంతో అందించే ఆరోగ్యకరమైన ఆహారం మనం సరిగ్గా ఎదగడానికి మరియు పాఠాలపై శ్రద్ధ చూపించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి బిడ్డకు ప్రతిరోజు కనీసం ఒక పూటైనా పౌష్టికాహారం అందేలా చూడడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. శుభ్దిన్ భోజన్ మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా అమలు చేస్తున్న ఒక వినూత్న సమాజ భాగస్వామ్య కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద పండుగలు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, వివాహాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజుల వంటి ప్రత్యేక సందర్భాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని లేదా పూర్తి భోజనాన్ని ఇది అందిస్తుంది. నెక్స్ట్ లెసన్ నీరు అమూల్యమైన వనరు. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. నీటి గంట ఇది రోజుకు 3 సార్లు మోగుతుంది. దీని ఉద్దేశం విద్యార్థులకు తగినంత నీరు అందేలా చూడడం, తద్వారా విద్యార్థులు డీహైడ్రేషన్కు గురి కాకుండా చూడడం. రోజుకి 3 సార్లు నీటి గంట మోగుతుంది. ఇంకా న్యూ థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమ్ 1 ఇవేనండి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.